వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారత్ చైనా మధ్య మరో ముందడుగు పడింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. టిబెట్లోని కైలాస్ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యాత్రికుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. భారత్ చైనా మధ్య సరిహద్దు వ్యవహారాలు గత కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఎన్నో మార్లు చర్చలు జరిగినప్పటికీ వివాదం మాత్రం సద్దుమణకలేదు. ఈ నేపథ్యంలో యాత్రికులకు స్వర్గదాయకంగా ఉండే మానస సరోవరం యాత్ర కలగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల చైనాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ముఖ్య నేతలతో పలుమార్లు భేటీ అయ్యారాయన. గ్యాల్వాన్ లోయలో జరిగిన ఘటన తర్వాత 5 ఏళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఎలాంటి అధికారిక సమావేశం జరగలేదు. ఈ 5 ఏళ్ల విరామం తర్వాత తాజా పర్యటనలో అజిత్ దోవల్ చైనా ప్రతినిధి వాంగ్ యులు భేటీ అయ్యారు. ఈ భేటీలో మానస సరోవరం యాత్ర తిరిగి ప్రారంభించడంతో పాటు పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. భారత్ చైనా సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవడం, వాణిజ్యం కోసం నాథులా సరిహద్దు పునరుద్ధరించడం, సరిహద్దు సమస్యల్ని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం వంటి అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తుంది. వీటన్నింటిపై ఇరు దేశాలు కూడా శాంతియుత పరిష్కారానికి ముందడుగు వేసినట్టు సమాచారం. దీంతో టిబెట్లోని మానస సరోవరం యాత్ర మళ్లీ పునఃప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలకు వెళ్లేవారు టిబెట్లోని మానస సరోవరం వెళ్లడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇదొక మంచినీటి సరస్సు. దీన్ని హిందూ, బౌద్ధ, జైన మతాల వారు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇది భారత్, చైనా మరియు నేపాల్ మధ్య పశ్చిమంగా ట్రై జంక్షన్ సమీపంలో 4600 మీటర్ల ఎత్తులో ఉంది. ఎట్టకేలకు భారత్, చైనా మధ్య తాజా చర్చలు సఫలం కావడంతో మానస సరోవరం యాత్రికులకు మార్గం సులువైంది.